మనము నిన్న స్వామిరామ గారి బుక్‌లో ఇద్దరు దిగంబర పరివ్రాజకులు అని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పారు రామ గారు. వాళ్ళు దిగంబర పరివ్రాజకులు అన్నింటిని వదిలేశారు. దిగంబరంగా ఉన్నారు. ఉండి ఒక చాలా కఠినమైన చలిలో దిగంబరంగా ఉండడం వరకి వాళ్ళు చేయగలిగారు కానీ, వాళ్ళ లోపలున్న ఈర్ష్య, కోపం, అహంభావం అనే ఈ గుణాలను వదిలేయలేక ఇద్దరూ ఎప్పుడు ఒకరి పట్ల ఒకరు ఆహ్, ఆహ్, కోపాన్ని ప్రదర్శిస్తూ కొట్టుకుంటూ ఉండేవాళ్ళు అనేది రామగారు ఈ స్టోరీలో చెప్పారు. ఆహ్, ఏమంటున్నారంటే ఇక్కడ వట్టి పరిత్యాగం దుఃఖాన్ని, ఆశాభంగాన్ని కలుగజేస్తుంది. బాహ్యంగా నివసించే పరిస్థితి కన్నా అంతఃకరణ పరిస్థితి చాలా ముఖ్యమైంది అనేది ఈ ఈ స్టోరీలో రామాగారు మనకు చెప్తున్నారు. నువ్వు బాహ్యంగా అన్నింటిని వదిలేసావు. చివరికి నువ్వొక దిబ దిగంబరంగా ఉంటున్నావు. అందరికీ దూరంగా వచ్చి బ్రతుకుతున్నావు. కానీ నీ లోపల అన్ని గుణాలు పెట్టుకొని ఉండడం అనేది అది సరైంది కాదు. నువ్వెక్కడుంటున్నావనేది కాదు. ఆహ్, అన్ నీ అంతరంగికంగా నువ్వెలా ఉంటున్నావనేది విషయము అనేది చెప్తున్నారు. ప్రపంచంలో జీవనం సాగిస్తూ దానికి అతీతంగా ఉండడం మనం నేర్చుకోవాలి అనేది ఈ కథలో మనకు రామగారు చెప్పారు. ఏదేమైనా సరే నువ్వు చేద్దామనుకున్నది సారీ ఫ్రెండ్స్. ఇది రెండోది రెండో చాప్టర్ పేరేంటి అంటే, ప్రపంచంలో జీవనం సాగిస్తూ దానికి అతీతంగా ఉండడం అనేది చాప్టర్ నేము. ఇందులో స్వామిరామ గారు మనకేం జెప్తున్నారంటే, ఆయన, ఆయన శిష్యులు రామాగారికి భజన చేస్తూ, రామాగారి దగ్గర ఆ ఆశ్రమంలో ఉంటున్న వాళ్ళు ఎప్పుడూ రామాగారికి సాయంత్రం అయిందంటే ఎక్కువ సమయం కూర్చొని భజన చేస్తూ ఉండేవాళ్ళని, స్వామిరామ గారికేమో కాస్త విశ్రాంతి తీసుకోవాలని, ఎందుకంటే పొద్దున్నే లేసి తను సాధన కోసం చాలా తొందరగా లేచేవారని, తనకి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల సాధనకు డిస్టర్బ్ అవుతుందని వాళ్ళకి రిక్వెస్ట్ చేసినా కూడా, లేదు లేదు నేను మీకోసం ఇంకా ఎక్కువ భజన చేస్తాము అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ భక్తిని చూపించుకునేవాళ్ళంట. రామగారు ఏం చేయలేక ఆహ్, వ వాళ్ళు భజన జేస్తూ కళ్ళు మూసుకుంటే రామగారు నిద్రతో కళ్ళు మూసుకునేవారిని అని ఆయన అంటే ప్రజలు ఒక స్వామి గురించి గానీ, పరిత్యాగం చేసిన అన్నింటి వదిలేసిన స్వాముల గురించి గానీ ప్రజలు ఎట్లా అనుకుంటారు? ఒక స్వామీజీ ఆహ్, ఆ ప్రయాణంలో ఎట్లాంటి సమస్యలను గో త్రూ అవుతారు అనేది మనకి ఈ చాప్టర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చివరగా మనకేం జెప్పారంటే, ఏదేమైనా సరే నువ్వు చేద్దామనుకున్న పని చేసి తీరుతానని గట్టిగా నిశ్చయించుకో అనేది అంటే అట్లాంటి అడ్డంకులొచ్చిన ఆయన సాధనకు అడ్డంకిగా ఉన్నా కూడా నేనక్కడ వాళ్ళతో పాటు ఉంటూనే తీసుకోవాల్సిన విశ్రాంతిని నేను తీసుకుంటున్నాను. అలాగే మీ పరిస్థితులు ఎట్లున్నా, మీ ఏకాగ్రతకు భంగం కలిగించేవయినప్పటికీను, మీరు నేను ఖచ్చితంగా చేసి తీరుతానన్న పట్టుదలతో ఉంటే, నీ పథంలో నీ పథంలో నడవడానికి ఎట్లాంటి అడ్డంకులుండవు. ఉండకుండా నువ్వు ముందుకు సాగిపోతావు అనేది ఈ స్టోరీలో చెప్పారు. నీకు తగినట్టు సంఘాన్ని చుట్టూ ఉండాలని అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచము మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. సాధన చేయడానికైనా, ఏదైనా ఒకటి సాధించడానికైనా. అట్లాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు గట్టి పట్టుదలతో ఉన్నప్పుడు, నీ పట్టుదల, శక్తి వల్ల నీ ప్రయాణంలో వచ్చే అడ్డంకులను నువ్వు ఈజీగా గలవచ్చు అనేది ఈ స్టోరీలో రామగారు మనకు చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి నష్టపోవడం, లాభం పొందడానికి అని నెక్స్ట్ చాప్టరు, థర్డ్ చాప్టరు నిన్న చదువుకుంది. అందులో రామగారు ఆ చాప్టర్‌లో మనకి ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే, అంటే అక్కడ ఒక గురువు వాళ్ళ శిష్యుడి ఇంట్లో అప్పుడప్పుడు బస చేస్తూ ఉండేవారని, ఆయన ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే లేచి, ఆయన క ఆహ్, సు కాలకృత్యాలు తీర్చుకొని సూర్య సూర్యుడికి చేయాల్సిన క్రతువులన్నీ చేసేసి సాధన గంటలు గంటలు సాధన చేసేవారంట. ఒకరోజు ఆయన అన్ని విరుద్ధంగా చేస్తారు. లేచి ఆయన భోజనం చేయడము, తర్వాత పడుకొని లేచి స్నానం చేయడము, ఇట్లాంటివి చేస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఏదో అయిపోయింది స్వామీజీ గారికి అని చెప్పేసి వర్రీ అవుతారు. రామాగారిని పిలిపిస్తారు. డాక్టర్‌లొస్తారు, చూస్తారు. ఏదో అయిపోతుంది. ఇంకా ఈయన ఉండడు. ఈయన లాస్ట్ స్టేజ్‌లో ఉన్నారు అని డాక్టర్లు చెప్తారు. ఆ ఇంట్లో వాళ్ళు ఆయన శిష్యులు
భయపడి స్వామి రామ గారిని పిలుస్తారు. ఈ స్వామీజీకి ఏమైందో మాకు అర్థం అవ్వట్లేదు అంటే, అప్పుడు రామాగారి ఆ స్వామీజీ దగ్గరికెళ్ళేసి అడుగుతారు, "ఏమైంది మీకు?" అనంటే ఆ స్వామీజీ రామాగారితో ఏం చెప్తారంటే, ఆయన రెండింటి కోసం ధ్యానం చేసేవారంట. ఆ 2 గుణాల కోసం ధ్యానం నేను రెండింటి కోసం ధ్యానం చేస్తుండేవాడిని. కానీ ఈరోజు నా తల్లిదండ్రులు చనిపోయారు. అందుకని నేను సాధన మీద ఏకాగ్రత చూపలేకపోయాను అనంటారు. అయితే "నువ్వు సర్వసంగ పరిత్యాగివి కదా! వాళ్ళన్నిటిని వదిలేస్తారు గదా! ఇంక తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు మీకు" అని అడిగితే ఆ స్వామీజీ ఏం చెప్తారు, "మమకారం అనేది నా తల్లి. అంటే అటాచ్‌మెంట్స్ అనేవి నా తల్లి అని, కోపం అనేది నా తండ్రి అని, ఈ రెండింటి కోసం నేను సాధన చేసేవాడిని. ఈ రెండింటిని నేను వాళ్ళు చనిపోయారంటే ఆ 2 గుణాలు నా నుంచి ఎళ్ళిపోయాయి. చనిపోయాయి ఆ గుణాలు. కాబట్టి ఇంక నాకు సాధన చేయడానికి ఏమీ లేదు" అనేది ఆయన ఈ స్టోరీలో మనకు చెప్పారు. నెక్స్ట్ ఆహ్, ఫ్రెండ్స్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ప్రఖ్యాతిగాంచిన యోగిని మాత అని. ఆ యోగిని మాత ఆహ్, ఎవరు మన మాత ఆహ్, ఆనందమయి మాత గురించి చెప్తారు. ఆమె రామాగారు ఆమె నన్ను కలిసినప్పుడు, ఆమె యోగా అంటే రామాగారు ఈ చాప్టర్‌ని తన డైరీలో రాసుకున్నారు. ఇది స్వయంగా రామాగారు చెప్పినయి కాదు. ఆయన డైరీలో రాసుకుంది ఆయన శిష్యులు మనకి ఈ బుక్‌లో ఇచ్చారు. రామాగారు ఈ ఆనందమయి మాతని కలిసినప్పుడు, ఆయన ఎక్స్‌పీరియన్స్ అయిన కొన్ని ఎక్స్‌పీరియన్స్‌లు చెప్తూ, మనకు యోగాల గురించి అంటే, ఈ సాధన మార్గాలు 6 రకాలు అని చెప్పేసి భక్తి యోగం, జ్ఞాన యోగం, కుండలిని యోగం, రాజయోగం, శ్రీ విద్యా పథం అని చెప్పేసి అందులో కర్మయోగం. మొదటిది భక్తి యోగం, రెండోది జ్ఞాన యోగం, మూడోది కర్మయోగం, నాలుగోది కుండలిని యోగం, ఐదోది రాజయోగం, ఆరోది శ్రీ విద్యా పథం అని చెప్పేసి 6 యోగాల గురించి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు రామగారు. అందులో భక్తి యోగం అంటే తనను అర్పించుకునే పదం. భక్తి యోగం అంటే అన్నారు. జ్ఞానయోగం అంటే జ్ఞాన సంచయ పదం. అంటే జ్ఞానాన్ని సంపాదించుకునే మార్గంలో నడవడము అనేది చెప్పారు. అంటే ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాంట్లో మెయిన్ పాయింట్‌ని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. కర్మయోగం అంటే ఈ కర్మయోగంలో ప్రతి హృదయంలో నివసించే పరమాత్మునికి తమ కర్మ ఫలాలను అర్పించాలని ఈ సాధకులు అర్థం చేసుకుంటారు. అంటే ఈ సాధనలో ఉండేది ప్రతి హృదయంలోని పరమాత్మను ప తన యొక్క కర్మ ఫలాన్ని అర్పిస్తారు ఈ విధానంలో అనేది చెప్పారు. నెక్స్టు కుండలిని యోగ సాధనలో కుండలిని యోగం అభ్యసిస్తారు. అంటే ఇందులో ఆహ్, శరీరంలో ఉన్న నాడులు, దేహంలో శక్తి ప్రవహించే మార్గాలు, ఈ ఈ ఈ మూలాధారము, స్వాదిష్టానము ఇట్లాంటి ఈ చక్రాలు, ఈ ఈ యోగానికి సంబంధించిన వీటన్నింటి గురించి కుండలినికి సంబంధించిన ఈ యో దాన్ని అభ్యసిస్తారు. ఆ యోగం గురించి అభ్యసిస్తారు ఇందులో అని చెప్పారు. ఆహ్, ఇందులో అదే మన శక్తి సుషుమ్న ద్వారా పైకి శక్తి ప్రవాహం జరుగుతుంది అనేది దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు కుండలిని యోగంలో. నెక్స్ట్ వచ్చేసి రాజయోగము. రాజయోగం అంటే రామగారు ఏం చెప్తున్నారంటే, ఇది కర్మయోగము, భక్తి యోగము, కుండలిని యోగము, జ్ఞానాలను మేళవించి ఈ యోగాలన్నింటిని మేళవించి ఆహ్, అతిక్రమబద్ధంగా రూపొందించిన శాస్త్రం. ఇవన్నింటిని మేళవించి ఉంది. అందులోనూ రాజయోగం యొక్క సాంఖ్య యొక్క ఆధ్యాత్మికత మీద అంటే ఈ సాంఖ్య యొక్క ఆధ్యాత్మికత అంటే మన సంస్కృతానికి సంబంధించిన ఈ ఆధ్యాత్మికత ఈ నాలెడ్జ్‌కి సంబంధించింది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. కర్మ కర్మయోగం, భక్తి యోగం, కుండలిని యోగము అన్నింటి కలిపి ఉన్నది ఈ రాజయోగం అనేది రామగారు చెప్పారు. నెక్స్టు శ్రీ విద్యా పథము అనేది ఇది సూక్ష్మ జగత్తు, స్థూల ప్రపంచం ఈ రెండింటి యొక్క అవగాహన పైన ఉంటుంది ఇది అని చెప్పారు. అంటే కనిపించని ప్రపంచం గురించి, కనిపించే ఈ ఈ భౌతిక ప్రపంచం గురించి రెండింటికి సంబంధించిన అవగాహన అనేది ఈ యోగంలో ఉంటుంది అన్నారు. ఇది ఆచరణకు అర్హుడైన గురువు అంటే ఖచ్చితంగా ఒక ప్రఖ్యాతమైన గురువు మాత్రమే ఆయన ఆధ్వర్యంలోనే ఇది చెయ్యాలి అని, ఖచ్చితంగా గురువు ఉండాలి అని ఈ శ్రీ విద్యా పథం
సాధన చేసే వాళ్ళకి అనేది చెప్పారు. ఇది గొప్ప సిద్ధులైన ఋషులు మాత్రమే ఈ పదంలో నడవడానికి ఆహ్, ఈ పథాన్ని అనుసరించడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది మనకిక్కడ స్వామి రామ గారు చెప్పారు ఫ్రెండ్స్ ఇందులో. ఒక చివరగా ఆహ్, ఈ ఆనందమయి మాత రామగారికి ఏమని చెప్తున్నారంటే, ఏ పదాలైనా సరే, ఇది గొప్పది, అది తక్కువది అనేది ఏమీ ఉండదు. ఏ పదం మనం అనుసరిస్తున్నాం అనేది ముఖ్యం కాదు. వారు మనసులో వస్తున్న మార్పులను జాగ్రత్తగా పరిశీలించుకుంటూ అంటే ఈ యోగ సాధనలో ఏ సాధనలో ఉన్నామనేది ముఖ్యం కాదు. వాళ్ళ మనసులలో వచ్చే మార్పులను జాగ్రత్తగా గమనించుకుంటూ, వాటితో తాదాత్మ్యం ఏర్పరచుకోకుండా ఉండటం నేర్చుకోవాలి. వాటితో పాటు మనం కొట్టుకుపోకుండా ఉండడం నేర్చుకోవాలి అనేది ఆవిడ చెప్పారు అనేది మనకు చివరగా చెప్పారు ఫ్రెండ్స్ నిన్న. ఈరోజు నా అరచేతి పైన నా హృదయంతోనూ, నా కళ్ళలో అశ్రువులతోనూ అనేది ఈ చాప్టర్ కొత్త స్టోరీ నేము. నా అరచేతి పైన నా హృదయంతోనూ, నా కళ్ళలో అశ్రువులతోనూ అనేది ఇందులో రామగారు ఏమంటున్నారంటే, భారతదేశంలో హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, పారసీకులు, సూఫీలు కలిసిమెలిసి వందలాది సంవత్సరాలు సామరస్యంతో జీవించారు. భారతదేశము కరుగుతున్న కుండ లాంటిది. భారతదేశాన్ని ఎవరు దర్శించినా వారా కుండలో కలిసిపోయారు. భారతదేశ నాగరికత చరిత్ర అంతా అదే. భారత భూభాగంలో ప్రజలు శాంతికాముకులు. కానీ వారిని పరిపాలించిన విదేశీయులు విభజించి పాలించే మనస్తత్వంతో వివిధ మతస్థుల మధ్య ద్వేషభావాలు పురిగొల్పారు. ఈ రామాగారు మనకు ఇండిపెండెన్స్ కోసం, మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్న సమయంలో రామాగారు ఉన్నారు ఫ్రెండ్స్. ఈ బుక్ ఆయన అప్పుడు జరుగుతున్న పరిస్థితులను గురించి కూడా, అప్పుడున్న ఆ పరిస్థితుల ను కూడా మనకి ఈ బుక్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇక్కడ రామగారు ఏమంటున్నారంటే, ఎవరైతే పరిపాలించడానికి వచ్చి మన నాకుపై చేసుకున్న వాళ్ళు మాత్రము విభజించి పాలించే మనస్తత్వంతో వివిధ మతస్థుల మధ్య ద్వేషభావాలను పురిగొల్పారు అని చెప్తున్నారు. భారతదేశ సూఫీలకు తమ భక్తి ప్రపత్తులు తెలుపుకోవడానికి ప్రపంచము నలుమూలల నుండి సూఫీలు వస్తుంటారు. ఈనాటికి కూడా భారతదేశము సూఫీ మతమునకు నిలయము. సూఫీ మతము ప్రేమతత్వాన్ని చాటే మతము. అది మహమ్మదీయులొక్కరే అనుసరించే మతం కాదు. నేను కలిసిన అనేక మంది సూఫీ ఋషులలో ఆగ్రాలో నివసించిన మహిళ అగ్రగణ్యులలో ఒకరు. ఈ పట్టణము ప్రేమకు చిహ్నంగా కట్టబడిన తాజ్‌మహల్ వల్ల జగద్వితము. ఫ్రెండ్స్, ఇక్కడ సూఫీలు అంటే వీళ్ళు కంప్లీట్‌గా సాధనా మార్గంలోనే ఉంటారు. వీళ్ళు ధ్యానం చేస్తూ సాధనలో ఉండేవాళ్ళు అన్నట్టు ఫ్రెండ్స్ వీళ్ళు. సో, అందులో రామా గారు ఒక మహిళ ఆవిడను రెగ్యులర్‌గా కలిసేవారంట. ఆమె ఆగ్రాలో నివసించేవారంట. ఆవిడ చిన్న దర్గా అంటే ఇప్పుడు ఇక్కడ దర్గాహ్ అని ఉంది ఫ్రెండ్స్. దర్గాహ్ అంటే పూజనీయుడైన మహమ్మదీయ ఫకీరు ఉండే నివాసము అని అర్థమంట. అందులో నివసించేది ఆవిడ. ఆవిడ వృద్ధురాలు. ఈ వృద్ధురాలుని దర్శించడానికి హిమాలయాల నుండి ఒకసారి వెళ్ళాను. ఆమె దిగంబరంగా ఉండేది. ఆమె వయస్సు 93 సంవత్సరాలు. ఎప్పుడూ రాత్రి సమయంలో నిద్రించేది కాదు. నేను ఆమెను బీబీజీ అని సంబోధించేవాడిని. ఈ పదాన్ని తల్లికి వాడుతారు. ఆవిడ నన్ను నా బిడ్డ అని పిలిచేది. ఆగ్రాలో ఉన్నంత కాలం క్రమం తప్పకుండా ఈ సూఫీ మహిళా ఋషిని అర్ధరాత్రి 12, 1 గంటల మధ్య దర్శించుకునేవాడిని. అర్ధరాత్రి సమయంలో నేను బీబీజీని దర్శించడం ప్రజలు అపార్థం చేసుకొని నాకు మతిపోయిందని అనుకోవడం మొదలుపెట్టారు. చాలామంది విద్యావేత్తలు, ఉన్నత సైనికాధికారులు కూడా ఆవిడని దర్శిస్తూ ఉండేవారు. కల్నల్ జెఎస్ ఖైరాకు ఆవిడంటే అమితమైన భక్తి. హిందువులు, ఇతర మతస్థులు కూడా ఆమెను సమానంగా పూజించినా ఆ పట్టణంలో చాలా మందికి ఆ గూఢభక్తురాలు ఆమె అగోచర జీవనం అర్థమవలేదు.
సందర్శకుల మీద ఆవిడకు అపరిమితమైన అభిమానం, ఐహిక ప్రపంచం పట్ల ఆమె వైఖరి ప్రస్ఫుటంగా విదితమే. అంటే ఆహ్, ఆమె ఒక దిగంబరాలు అని చెప్పారు. అంటే ఆమెకు ఐహిక ప్రపంచం పైన ఎట్లాంటి ఇంట్రెస్ట్ లేదు. ప్రపంచంలోని ప్రజలు తమ కుండలను ధనధాన్యాలతో నింపుకోవడం నేర్చుకున్నారు. కానీ ఎవ్వరూ తమ హృదయ పాత్ర ఎలా నింపుకోవాలో తెలుసుకోలేదు అని ఆవిడ అంటుండేవారంట. నువ్వు దేవుడిని నువ్వు దేవుడిని కలియడం చాలా తేలిక అని బీబీజీ ఒక రాత్రి నాతో అన్నారు. దానికి మార్గం ఎలాగా అని నేనడిగాను. భగవంతునితో ఒకరుగా అవటానికి వ్యక్తి ఇహలోక ప్రపంచం పట్ల ఉదాసీనత వహించి ఆ ప్రేమమూర్తితో అనుసంధానం చేసుకోవాలి. అదెంతో సులభం. నీ ఆత్మని దైవానికి అర్పించు. దానితో ఇక నీవు చేయవలసిందేమీ ఉండదు. అనుభవానికి తెచ్చుకోవడానికి ఏమీ ఉండదు అని ఆమె అన్నారు. బీబీజీ కానీ అది ఎలాగా అని నేనడిగాను. ఆమె అప్పుడు జరిగిన ఒక సంభాషణ చెప్పడం మొదలుపెట్టారు. నాకు ఆమె చెప్పింది యథాతథంగా వివరిస్తున్నాను అన్నారు. రామగారు యథాతథంగా వివరిస్తున్నాను అని చెప్తున్నారు. ఆవిడ చెప్పారు, "నేను నా ప్రియతముడిని చూడటానికి వెళ్తే ఆయన అడిగారు, నా గుడి ద్వారం దగ్గర ఎవరు నిల్చొని ఉన్నారు అని. నేనన్నాను, మీ ప్రేమికురాలిని ప్రభూ. ప్రభువు అన్నారు, నువ్వేమి సాక్ష్యం ఇవ్వగలవు? అంటే నా ముందు నిల్చొని ఉంది ఎవరు అనేసి ఆ ప్రియతమైన వ్యక్తిని ఆవిడేమన్నారు, నేను నా ప్రియతముడిని చూడటానికి వెళ్తే ఆయన అడిగారు, నా గుడి ముందు నా నా గుడి ద్వారం దగ్గర ఎవరు నిల్చొని ఉన్నారు అని అడిగారు. దానికి ఆవిడ మీ ప్రేమికురాలిని ప్రభు అని చెప్పారంట. ప్రభు అన్నారు, నువ్వేమి సాక్ష్యం ఇవ్వగలవు అని. నేనన్నాను, ఇదిగో నా అరచేతిలో నా హృదయం, అశ్రువులతో నా కళ్ళు. అప్పుడు ప్రభు అన్నారు, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీవు నేను నీ కానుకను స్వీకరిస్తాను. నువ్వు నా దానివి. వెళ్లి దర్గాలో నివసించు అనన్నారు అని. ప్రభువు ఇలా అన్నారు అని ఆవిడ చెప్తున్నారు. అప్పటి నుండి బిడ్డా నేనిక్కడే నివసిస్తున్నాను. ఆయన కోసం రాత్రింబగలు ఎప్పటికీ ఇలాగే ఎదురుచూస్తూ ఉంటాను. ఒక మహోన్నత వ్యక్తి చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చాయి. ఆయన ఏమన్నారంటే, ఈ విషపూరిత జీవిత వృక్షంలో 2 మంచి ఫలాలున్నాయి. అమరత్వం గురించి ధ్యానించడం, ఋషులతో సంభాషించడం. ఎన్నో సార్లు ఈవిడను రామాగారు ఋషి అంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఎన్నో సార్లు బీబీజీ కళ్ళ నుండి శక్తివంతమైన కాంతులు వెలువడటం తిలకించాను. అమితమైన దైవ పారవశ్యం, దైవానికి తనని సంపూర్ణంగా అర్పించుకోవటం, దైవంపై కొలవలేని ఆమె ప్రేమ నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. జ్ఞానము యొక్క ఆణిముత్యాలు హృదయమనే సముద్రపు గుల్లలలో ఇదివరకే దాగి ఉంది. జ్ఞానం యొక్క ఆణిముత్యాలు హృదయమనే సముద్రపు గుల్లలలో ఇదివరకే దాగి ఉన్నాయి. లోపలికి మునుగు, ఎప్పుడో ఒకప్పుడు దాన్ని కనుగొంటావు అని ఆమె అన్నారు. ఈ సూఫీ మాస్టర్లు మాట్లాడేదంతా ఇట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా నిగూఢమైన పదాలలాగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ జ్ఞానం చాలా హై లెవెల్‌లో ఉంటుంది. వాళ్ళు చెప్పేదంతా ఒక కవిత్వం లాగా ఉంటుంది ఫ్రెండ్స్. సూఫీ మాస్టర్లు ఇప్పటికీ వాళ్ళు ఇట్లానే మాట్లాడతారు అని విన్నా నేను. ఒకరోజు నవ్వుతూ ఆమె తన భౌతిక దేహాన్ని విడనాడారు. ఆవిడ చుట్టూ కూర్చున్న మా 12 మందికి నక్షత్రం లాంటి కాంతి కనిపించింది. ఆమె హృదయం నుండి కాంతి బయటకు వెలువడి మెరుపులాగా ఆకాశంలోకి దూసుకొని పోయింది. ఆవిడ నా హృదయంలో ఎల్లప్పుడూ మెదులుతూనే ఉంటుంది. మా బీబీజీ గారినెల్లప్పుడూ ప్రేమతోనూ, నమ్రతతోనూ జ్ఞాపకం ఉంచుకుంటాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, కర్మే సృష్టికర్త. నేను ఒరియా బాబా అన్న ఋషి పుంగవుని గురించి ఎంతో వింటూ ఉండేవాడిని. ఆయన చాలా ప్రఖ్యాతిగాంచిన పండితుడు.
ఆధ్యాత్మిక జ్ఞాని. ఆయన బృందావన్‌లో నివసించేవారు. ఆ ఋషితో కొన్నాళ్లు గడపమని మా గురువుగారు నన్ను పంపారు. నాకు తెలిసిన ఆ బాబాగారి భక్తుడు నన్ను బృందావన్‌కు తీసుకెళ్లారు. నేనక్కడికి చేరినప్పటికే వందలాది జనులు ఆ మహాత్ముని దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆయన భక్తుడు బాబా వద్దకు వెళ్ళి నా గురించి తెలిపారు. ఆయన భక్తుడొకతను బాబా వద్దకు వెళ్ళి రామాగారొచ్చారని చెప్పారంట ఫ్రెండ్స్. ఆయన దయతో నన్ను తన గదికి తీసుకువెళ్ళమని ఆదేశించారు. ఆ మహాత్ముడు చాలా పొట్టి. వయస్సేమో 65 సంవత్సరాలు. ఉత్తర భారతదేశంలోని మహాపండితులలో ఆయన ఒకరని ప్రతీతి. ఆయనకు దేశమంతా అసంఖ్యాక శిష్యగణం ఉంది. వారు నా పైన చాలా దయ, ఉదారత చూపారు. సాయం సమయంలో శుచి స్నానం కోసం జమునా నది తీరానికి మేము వెళ్తుండేవారము. ఒక సాయంత్రము ఆయనను ప్రపంచంలో దైనందిన జీవనం కన్నా సర్వసంగ పరిత్యాగం గొప్పదా? ఏ మార్గం సరి అయినది అని అడిగాను. ఆ రోజుల్లో నేను కర్మ సిద్ధాంతాన్ని చదువుతున్నాను. కర్మ అంటే కార్యకారణ భావం అని నాకు తెలుసు. ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ అని బ్రాకెట్‌లో ఇచ్చారు. కర్మ యొక్క ఈ 2 నియమాల నుండి విముక్తులవ్వటం చాలా కష్టమని నాకు తెలుసు. సంభాషణ జరుగుతున్నప్పుడు బాబా ఇలా చెప్పారు. సర్వసంగ పరిత్యాగ పథంలో నడవటం చాలా కష్టతరం. అందుచేత అందరూ మానవులు సన్యసించనవసరం లేదు. వాస్తవంలో ప్రపంచానికి సంబంధించిన వస్తువులను వదిలిపెట్టనవసరం లేదు. ఎందుకంటే నిజానికి మానవుడు వాడికి సొంతదారు కాదు. అంటే వాటికి సొంతదారు కాదు. అందరూ ఇక్కడ ఆయన ఏమంటున్నారు అంటే ఈ ఉరియా బాబా అనే వ్యక్తి సర్వసంగ పరిత్యాగ పథంలో నడవడం చాలా కష్టమైన అన్నింటిని వదిలేసి బ్రతకడం అనేది చాలా కష్టమైన పని. అందుచేత అందరూ సన్యసించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాస్తవంలో ప్రపంచానికి సంబంధించిన వస్తువులను వదిలిపెట్టనవసరం లేదు. నిజానికి ఆ వస్తువులేవి మనవి కావు కాబట్టి మనం వదిలేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. నిజానికి మానవుడు వాని సొంతదారు కాదు. వాటిని కనిపెట్టింది ఆ పరమాత్మ అనేది ఆ బాబాగారు చెప్తున్నారు. ఏదీ తన స్వాధీనంలో లేదు. అందుచేత అతడు దేనిని వదిలేయవలసిన అవసరం లేదు. కానీ ఇవి నావి అన్న భావనను ఆయన వదిలేయాలి. వాటిని వాడుకుంటూనే రామాగారు మనం ఇంతకుముందు చదువుకున్నప్పుడు కూడా చెప్పారు. వాటిని వాడుకుంటూనే వాటికి అటాచ్ అవ్వకుండా ఉండడం నేర్చుకోవాలి అని. ఇక్కడ ఆ ఉరియా బాబా గారు కూడా అదే అంటున్నారు. హ్మ్. ఏది తన స్వాధీనంలో లేదు. అందుచేత అతడు దేనిని వదిలేయాల్సిన అవసరమూ లేదు. కానీ ఇవి నావి అన్న భావనను ఆయన వదిలిపెట్టాలి అనేది ఇక్కడ బాబాగారు చెప్తున్నారు. నువ్వు ప్రపంచంలో దైనందిన జీవనం చేస్తున్నావా? లేక ప్రపంచానికి అతీతంగా జీవిస్తున్నావా అన్న దానిలో పెద్ద తేడా లేదు. దుఃఖాలకు కారణము ప్రాపంచిక వస్తువులపై మమకారము. అనురాగాలకు మనస, వాచ అతీతంగా ఉండటం పాటించే వ్యక్తికి కర్మబంధాల నుండి విముక్తి కలుగుతుంది. అంటే ఎఫెక్షన్స్‌కి మనం మనస, వాచ అతీతంగా ఉండటం ఆహ్, అనేది వ్యక్తి పాటించినప్పుడు కర్మబంధాల నుంచి విముక్తి కలుగుతుంది అనేది ఇక్కడ బాబాగారు చెప్తున్నారు. ప్రాపంచిక వస్తువులపైనే మనం ఎక్కువ ఎఫెక్షన్స్ పెట్టుకోవడం, అటాచ్ అయ్యి ఉండడం వల్లనే మనకు దుఃఖం అనేది కలుగుతుంది. దుఃఖానికి కారణం అంటున్నారు. కర్మపథంలో నిర్వహించవలసిన విధులను వదిలివేయరు. ఇక్కడ హ్మ్, మనస, వాచ అతీతంగా ఉండటం పాటించే వ్యక్తికి కర్మబంధాల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ అనురాగాలకు వీటికి ఈ ఎఫెక్షన్స్‌కి అతీతంగా ఉన్న వాళ్ళకి కర్మ నుంచి విముక్తి కలుగుతుంది అంటున్నారు. నెక్స్ట్ కర్మపథంలో నిర్వహించవలసిన విధులను వదిలివేయరు. వాటిని నిస్వార్థంతోనూ, చతురతతోనూ నిర్వహిస్తారు. వేటిని వదిలిపెట్టకుండా, స్వార్థం లేకుండా, అంటి ముట్టకుండా ఏమంటారు ఈ బురదలో కమలంలాగా అంటి ముట్టకుండా అందులోనే ఉంటారే తప్ప దేన్ని అంటించుకోకుండా పనులను నిర్వహిస్తారు అంటున్నారు.
సన్యాసి ప్రాపంచిక వస్తువులను త్యజించి వాటికి దూరంగా వెళ్ళినా తాను చేయవలసిన విద్యుత్ ధర్మాలను చేస్తారు. గృహస్థులుగా ఈ ప్రపంచంలో జీవించే వారు కూడా తమ విద్యుత్ ధర్మాలను నిర్వహిస్తారు. అన్నింటినీ వదిలేసిన సన్యాసి కూడా వాళ్ళకంటూ కొన్ని ధర్మాలుంటాయి. వాటిని పాటిస్తాడు. అలాగే గృహస్థుడు కూడా ఈ ప్రపంచంలో జీవిస్తూనే వాళ్ళకంటూ కొన్ని ధర్మాలుంటాయి. ఆ ధర్మాలను నిర్వహిస్తారు. తాము చేసిన పనుల వల్ల వచ్చే ఫలితాలను ఎవరు స్వార్థం కోసం వాడుకుంటారో వాళ్ళు తమకు తాము ప్రతిబంధకాలను కలుగజేసుకుంటారు. ఎప్పుడైతే స్వార్థం చేసే పనులలో స్వార్థం ఉంటుందో, స్వార్థం కోసం ఆ పనుల యొక్క ఫలితాలను వాడుకుంటారో, వాళ్ళకు అడ్డంకులు, ప్రతిబంధకాలు వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క స్వార్థ గుణం వల్ల వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు అంటున్నారు. తాము తాము కల్పించుకున్న ఈ బంధాల నుంచి అవడానికని అవ విముక్తులవ్వడానికి కష్టతరమైపోతుంది దీనివల్ల అంటున్నారు. అన్ని అనురాగాలను ఇవి నా స్వంతమన్న భావనను వదలకపోతే సన్యాస మార్గము చాలా కష్టతరమైపోతుంది. గృహస్థులు ఆకర్షణలకు లోను కాకుండా ఉండటం నేర్చుకోకుండా స్వార్థపరత్వము, స్వాధీనత తెలిపే గుణములను బలపరుచుకుంటుండినా అది కూడా వాళ్లకు బాధలు కలుగజేస్తుంది. ఆకర్షణలకు లోను కాకుండా ఉండటము, స్వార్థపరత్వము, స్వాధీనత తెలిపే గుణాలను బలపరుచుకుంటున్నప్పుడు వాళ్లకు బాధలనేవి కలుగుతాయి అంటున్నారు. జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే దైనందిన జీవితం సాగిస్తున్నా, దానికి అతీతంగా జీవిస్తున్నా వాళ్ళ విధులను వాళ్ళు నిర్వర్తించాలి. అంటే దైనందిన జీవితం సాగిస్తున్నా, దానికి అతీతంగా జీవిస్తున్నా వాళ్ళ విధులను వాళ్ళు నిర్వర్తించాలి. ఎవరి విధులు వాళ్ళకున్నాయి, వాటిని పాటించాలి అంటున్నారు. సన్యాసి మార్గం, కార్యాచరణ మార్గం వేరువేరు మార్గాలైనా తమ స్వీయ విముక్తి సాధనకు రెండూ ఒక్కలాగే సహాయపడతాయి. ఒకటేమో త్యాగపథం, రెండవది లోబర్చుకునే విజయపథం. బాబా ఇంకా అంటే రెండవది లోబర్చుకునే విజయపథం. అంటే వీళ్ళు అన్నీ త్యాగపథం అన్నిటిని వదిలేసి దూరంగా వెళ్తున్నారు. గృహస్థులేమో అవి ఉన్న వాటికి అతీతమైన స్థితిలో వాటి పట్ల అటాచ్ అయిపోకుండా అతీతమైన స్థితిలో ఉండటం ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఈ ఉరియా బాబా గారు అంటున్నారు. బాబా ఇంకా ఇలా అన్నారు. కర్మ నియమాలు అందరికీ సమంగా ఒకేలాగా వర్తిస్తాయి. మన గత సంస్కారాలు మనసు యొక్క లోపలి పొరలలో గాఢంగా నాటుకొని ఉంటాయి. ఈ నిద్రాణమైన సంస్కారాలు లేక అభిప్రాయాలు వివిధ రకాలైన ఆలోచనలకు మూలమై మన మాటలలోనూ చేతలలోనూ బహిర్గతమవుతాయి. అంటే మన గత సంస్కారాలు, మన గత జన్మల్లో నుంచి ఏవైతే ఉన్నాయో అవి మన లోపల గాఢంగా నాటుకొని ఉంటాయి అంటున్నారిక్కడ. ఇవి మన మన చేతల ద్వారా, మన మాటల ద్వారా అవి బహిర్గతమవుతూ ఉంటాయి. మన ప్రవర్తన ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా. అది ఒక్క జన్మదే అయ్యుండదు. గత జన్మల నుంచి వస్తున్న సంస్కారాలు ఈరోజు ఒక వ్యక్తి అలా బిహేవ్ చేస్తున్నారంటే ఎన్నో జన్మల నుంచి వచ్చే సంస్కారాల వల్ల వాళ్ళ ప్రవర్తన అట్లా ఉంటుంది అంటున్నారిక్కడ. ఈ సంస్కారాల నుండి సాధకుడు విముక్తి పొందటానికి ఇక్కడ ఈ నిద్రాణమైన సంస్కారాలు లేకపోతే అభిప్రాయాలు వివిధ రకాలైన ఆలోచనలకు మూలమై మన మాటలలోనూ చేతలలోనూ బహిర్గతమవుతాయి. ఈ సంస్కారాల నుండి సాధకుడు విముక్తిని పొందటానికి వీలు ఉంది. ఇలాంటి జ్ఞాపకాలకు సంస్కారాల మీద మంచి పట్టు ఉంది. ఎవరైతే ఈ సంస్కారాలను బంధాలకు అతీతంగా ఉండే నిమిత్త స్థితి లేక జ్ఞానమనే అగ్నిలో భస్మం చేయగలరో వాళ్ళు తాము పెంచుకున్న బంధాల నుండి విముక్తులవ్వగలరు. ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఈ బుక్కు చదువుతున్న మొదటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అనంటే అవేరుగా జరిగేదాన్ని చూడగలడం, మన లోపలున్న గుణాలను చూడగలగడము ధ్యానంలో ధ్యాన శక్తి ద్వారా మన కర్మలను అంటే ధ్యానంలో కూడా మనకొచ్చే కొన్ని రకాల ఆలోచనల్ని గమనిస్తూ ఉండగలిగినప్పుడు కొన్ని గుణాలు సరికాని గుణాలు పోతాయని
మన బాహ్యంగా కూడా అంటే మనము ధ్యానం అయిన తర్వాత రోజువారీగా మన ప్రవర్తన, మన మాటలు వీటిని మనము సాక్షిలాగా చూడగలిగినప్పుడు ఇవి 2 పదాలు పదే పదే బుక్‌లో కంప్లీట్‌గా ఇప్పటివరకి రిపీటెడ్‌గా వస్తుంది ఏంటి అనంటే ఇవి రెండే. ధ్యానము, అవేర్‌గా చూడగలగడము. ఇవి 2 చేయగలిగినప్పుడు ఇక్కడేమంటున్నారు మళ్ళీ, ఎవరైతే ఈ సంస్కారాలను, బంధాలకు అతీతంగా ఉండే నిమిత్త స్థితి లేక జ్ఞానమనే అగ్నిలో భస్మం చెయ్యగలరో, వాళ్ళు తాము పెంచుకున్న బంధాల నుంచి విముక్తులవ్వగలరు. జ్ఞానమనే అగ్ని జ్ఞానం ఎప్పుడొస్తుంది? మన పుస్తకాలు చదివినప్పుడు జ్ఞానమొస్తుంది. ధ్యానం చేసినప్పుడు ఈ ఈ ఈ స్వాధ్యాయంలో మనం చదివేదాన్ని ప్రాపర్‌గా మనం అర్థం చేసుకోగలిగినప్పుడు, ఆ జ్ఞానం మనం తీసుకోగలుగుతాము. అప్పుడు మన మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఇంప్లిమెంట్ చేయగలిగిందే జ్ఞానము. చదివింది జ్ఞానం కాదు. ధ్యానంలో వచ్చిన శక్తి ధ్యానం కాదు. మన ఇంప్లిమెంటేషనే జ్ఞానము. ఈ జ్ఞానం అనే అగ్నిలో కర్మలనేవి భస్మమవుతాయి అంటున్నారు. వాళ్ళు తాము పెంచుకున్న బంధాల నుంచి విముక్తులవ్వగలుగుతారు ఈ పద్ధతిలో. ఇది కాలిన తాడు లాంటిది. అది తాడుగా కనిపించినా అది తన పట్టు పోగొట్టుకొని ఉంటుంది. మనసు లోపల అది ఇంకా ఉండినా గుప్తమైన ఆలోచనలు జ్ఞానమనే అగ్నిలో భస్మమైనప్పుడు అవి తిరిగి రాగలిగే శక్తిని కోల్పోతాయి. అంటే ఇక్కడ ఒక తాడుని పరిచి దాన్ని దాన్ని కాల్చినప్పుడు చూస్తే ఆకారం తాడులాగానే ఉంటుంది. కానీ దానికి పట్టంటూ ఏముండదు. అదొక బూడిదైపోయి ఉంది. దానికి ఏ పట్టు ఉండదు. అట్లాగే ఇక్కడ ఏమంటున్నారు అంటే మనము జ్ఞానమనే అగ్నిలో మన కర్మలు భస్మమైపోయినప్పుడు, మన లోపల చూడ్డానికి అవి అలానే ఉంటాయి. మన ప్రవర్తన కానీ, ఏదైనా ఒక గుణం కానీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ, దానివల్ల మనకొచ్చే ఎఫెక్ట్ ఏముండదు. దాన్ని విట్‌నెస్‌గా, సాక్షిగా చూడగలిగినప్పుడు, ఈ జ్ఞానాన్ని మనము ఇంప్లిమెంట్ చేసినప్పుడు. అవి ఎట్లా ఉంటాయంట అంటే మనసు లోపల అది ఇంకా ఉండినా, గుప్తమైన ఆలోచనలు జ్ఞానమనే అగ్నిలో భస్మమైనప్పుడు, అవి తిరిగి రాగలిగే శక్తిని కోల్పోతాయి. జ్ఞానమనే అగ్నిలో భస్మమైనప్పుడు ఇంక తిరిగి పదే పదే ఓ రా రావడం అట్లాంటి సిట్యుయేషన్సే మన లైఫ్‌లో రిపీట్ అవ్వడం అనేది, ఆ శక్తి అనేది కోల్పోతుంది అంటున్నారు. ఎందుకంటే మనం ఆల్రెడీ దాటిపోయిన తర్వాత అట్లాంటి సందర్భం వచ్చినా గానీ, మనము దాన్ని విట్‌నెస్‌గా చూడగలిగే శక్తి మనకుంటుంది గాబట్టి, మనం ఆ పాఠం నేర్చుకున్నాం గాబట్టి, ఈజీగా మనము నెక్స్ట్ టైమ్ ఆ టెస్టొచ్చినా మనం ఈజీగా పాస్ అయిపోతాము ఆ పాఠం. అయితే ఇక్కడ ఈ బాబా గారు ఏమంటున్నారు అంటే, దీనికి ఎగ్జాంపుల్‌గా ఇంకోటేం చెప్పారు, తిరిగి రాగలిగే శక్తిని కోల్పోతాయి. ఇంకా మరీ పెరగవు. కర్మలనేవి మళ్ళీ పెరగవు. అవి వేచిన కాఫీ గింజల్లాంటివి. వేయించిన కాఫీ గింజల్లాంటివి. వాటితో కప్పు కాఫీ తయారు చేసుకోవచ్చు కానీ, కాఫీ తోటలకు అది పనికిరాదు. తిరిగి ఆ మొక్క మళ్ళీ ఒక మొక్కలాగా కాదు. ఒక గింజను నాటినప్పుడు. అది ఆల్రెడీ వేయించి ఉంది కాబట్టి కాఫీకి మాత్రమే పనిచేస్తుంది. అవి 2 విభిన్న విశ్లేషాలు కలిగిన సంస్కారాలు. ఒక రకమైన సంస్కారాలు పారమార్థిక చింతనా పథానికి తోడ్పడితే, రెండవది అడ్డంకులు కలుగజేస్తాయి. అంటే ఇవే సంస్కారాలు మనము దీన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు పారమార్థిక పథానికి తోడ్పడతాయి. అంటే మనం ఆధ్యాత్మికంగా అల్టిమేట్ దారిలో నడవడానికి, ఈ కర్మాతీతంగా వెళ్ళడానికి ఉపయోగపడతాయి. రెండవది మనం దానికి అటాచ్ అయిపోయి మనకేదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి మనము ఉన్నప్పుడు మన లైఫ్‌లో అడ్డంకులు కలగజేస్తూ ఉంటాయి అనేది చెప్తున్నారు. వైరాగ్యము పాత సంస్కారాల బంధాన్ని భస్మం చేసే అగ్ని లాంటిది. సన్యాసి ప్రపంచ సుఖదుఖాలకు దూరంగా ఉండటం వల్ల పొందే లాభాలు గృహస్థు విరాగిగా ఉండటం అలవర్చుకోవడంలో పొందుతాడు. ప్రపంచానికి అతీతుడుగా ఉంటూ సన్యాసి జ్ఞానోదయం పొందుతాడు. గృహస్థు ప్రపంచంలో ఉంటూనే ఇది సాధిస్తారు. వైరాగ్యం అంటే అనిష్టి అనిష్టతి కానిది. అనిష్టతి కాని. వైరాగ్యం అంటే అనిష్టతిని కానీ, ప్రేమ లేనిదని కానీ అర్థం కాదు. అంటే ఇష్టం లేనిది దేని పట్ల ఇష్టం లేనిదని కాదు, అట్లా అని ప్రేమ లేనిదని అర్థం కాదు అంటున్నారు. వైరాగ్యము, ప్రేమ 2 ఒక్కటే.
వైరాగ్యము స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. కానీ మమకారం బంధాలను తెస్తుంది. వైరాగ్యం వలన గృహస్థుడు తన జీవిత పరమావధి ఏమిటో తెలిసి ఉంటూ, తన కర్తవ్యాలను స్వార్థరహితంగా నిర్వర్తిస్తాడు. అంటే మనకు వైరాగ్య స్థితి, ఒక వైరాగ్యమైన ఆలోచనొచ్చినప్పుడు ఏం చేస్తారు గృహస్థు తన జీవిత పరమావధి ఏమిటో తెలిసి ఉంటూ, తన కర్తవ్యాలను నిస్వార్థంగా, స్వార్థరహితంగా నిర్వర్తిస్తాడు. తాను చేయవలసిన పనులు ఆయనకు దారి చూపేవిగా అవుతాయి. అంటే వైరాగ్యం వచ్చింది కదా అని జెప్పేసి అన్నీ వదిలేసి ఏది ఒక చెక్క బొమ్మలాగా, ఒక ప్రాణం లేని జీవిలాగా ఉండడం కాదు. ఈ వైరాగ్యం అనేది అన్నిటి నుంచి మనని డిటాచ్ అయ్యే స్థితికి తీసుకెళ్తుంది అంటున్నారు. స్వార్థరహితంగా పనులు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అంటున్నారు. తను చేయవలసిన పనులు ఆయనకు దారి చూపేవిగా అవుతాయి. పరిత్యజించడంలో పరివ్రాజకుడు ఎల్లప్పుడూ తన కర్తవ్యాన్ని జ్ఞప్తిలో ఉంచుకొని జ్ఞానోదయాన్ని పొందుతాడు. వైరాగ్యము, పరిత్యజించడము అతని చైతన్యాన్ని విస్తరింపజేస్తాయి. ఎప్పుడు ఒక వ్యక్తి తన చైతన్యాన్ని విస్తరింపచేసుకోవడం నేర్చుకుంటాడో, లేక సర్వ జగత్తు ఒకటే అన్న చైతన్యాన్ని అలవర్చుకుంటాడో, అప్పుడు తన కర్మల పరిధిలో ఇక ఉండడు. అతడు సంపూర్ణ స్వేచ్ఛను పొందుతాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి తన చైతన్యాన్ని విస్తరింపజేసుకోవడం నేర్చుకుంటాడో, విస్తరింపజేసుకోవడం అంటే అంతటా అన్నింట్లో ఉన్న చైతన్యము అంతటా ఉంది ఒకటే అనేది అనే భావన ఆహ్, మనం అనుకోవడం కాదు. అది మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ అవ్వడం అవుతుందో, ఆ స్థితికి మనం వచ్చినప్పుడు అప్పుడు మనము కర్మల పరిధిలోకి ఉండము. అప్పుడు సంపూర్ణ స్వేచ్ఛను పొందుతాము అంటున్నారు. అటువంటి వ్యక్తికి ఇతరులకు స్వేచ్ఛనిచ్చే పథాన్ని అటువంటి వ్యక్తికి ఇతరులకు స్వేచ్ఛనిచ్చే పథాన్ని చూపటానికి అధికారం ఉంది. అంటే ఆ స్థాయిలో ఉండి ఒక స్వేచ్ఛను పొంది కర్మలకు అతీతమైన స్థితిలో ఉన్న వ్యక్తికి ఇంకొకరికి మార్గం చూపించే అధికారం అప్పుడొస్తుంది అంటున్నారిక్కడ. ఆయన ప్రపంచంలో ఉన్న దానికి అతీతుడుగా ఉన్న కార్మిక రుణాల వల్ల వచ్చే రోగాలను కూడా నయం అట్లాంటి వ్యక్తి కర్మచక్రం నుంచి విడిపడి అన్నింటిలో ఉంది. ఆహ్, ఆ చైతన్యమే అనే స్థితిలో అంతటా ఉన్న చైతన్యాన్ని చూడగలిగే స్థితిలో ఉన్న వ్యక్తి ఆహ్, ఏమంటున్నారిక్కడ కార్మిక రుణాలంటే కర్మ బంధాల నుంచి కర్మల వల్ల వచ్చే రోగాలను కూడా ఆయన నయం చేయగలుగుతాడంట. ఆ స్థితిలో ఉంటారాయన అంటున్నారు. ఆయన కార్మిక రుణాల వల్ల వచ్చే ఫలాలను అనుభవించకుండా, వాటిలో లీనమవ్వకుండా, వాటికి అతీతుడుగా ఉండగలడు. ఇప్పుడు ఇక్కడ కార్మిక ఫలాలు అంటే ఫ్రెండ్స్ చెడువనే కాదు, మంచి కర్మల వల్ల వచ్చే సుఖాలు కూడా ఉంటాయి. మంచి చేసినప్పుడు వచ్చే ఫలితాలు కూడా అది మంచి కర్మ, చెడు కర్మ 2 కర్మలు రెండిటి వల్ల వచ్చే ఫలాలను కూడా అనుభవించకుండా అతీతమైన స్థితిలో ఉండగలుగుతాడు అట్లాంటి వ్యక్తి అంటున్నారు. వాటిలో లీనమవ్వకుండా వాటికి అతీతుడుగా ఉండగలడు. సిద్ధి పొందిన గురువు తనను ఆధీనంలో ఉంచుకొని ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతాడు. కుమ్మరి కుండలు చేయటం పూర్తి చేసినా, ఆయన కుండల చక్రము కొంచెం సేపు తిరుగుతూనే ఉంటుంది. కానీ అది కుండను తయారు చెయ్యలేదు. స్వేచ్ఛ పొందిన ఆత్మ గలవాడు ప్రపంచంలో తిరుగుతున్నా, ఆయన కర్మ ఆయనకు బంధాలను కలుగజేయదు. అటువంటి కార్యాలు కర్మలేని కార్యాలుగా పిలువబడతాయి. అంటే ఒక గురువు స్థాయిలో ఉన్న వ్యక్తి చేసే కొన్ని కొన్ని కర్మలు వాళ్ళు అతీతమైన స్థితిలో ఉన్నవాళ్ళు. అట్లాంటి పనుల వల్ల వాళ్ళకెట్లాంటి కర్మ అనేది తిరిగి జనరేట్ అవ్వదు. వాటికి అతీతమైన స్థితిలోనే ఉంటారు. వాళ్ళు కర్మలు చేస్తున్నట్టు కనిపిస్తున్నా, వాళ్ళకు మాత్రం ఆ కర్మలేవి అంటవు అంటున్నారు. దీనికి ఎగ్జాంపుల్‌గా ఒక కుమ్మరి కుండలు తయారు చేస్తున్నప్పుడు ఆ చక్రాన్ని తిప్పుతాడు. చివరగా ఆ కుండ చేయడం అయిపోయిన తర్వాత కూడా అది ఆ చక్రం కొంతసేపు తిరుగుతూ ఉంటుంది. కానీ దానర్థం అది కుండ తయారు చేస్తుందని కాదు. అట్లాగే ఈ స్థితిలో ఉన్న వ్యక్తి ఈ ప్రపంచంలో తిరుగుతూ కార్యాలు చేస్తున్నప్పటికీ కర్మలు వాళ్ళకు అంటవు అని అంటున్నారు. దాన్ని హిస్ యాక్షన్స్ ఆర్ కాల్డ్ యాక్షన్‌లెస్ యాక్షన్స్ అంటున్నారు. అర్హత పొందిన విద్యార్థిని జ్ఞానపథంలో నడిపించడానికి మార్గం చూపడం మహోన్నత వ్యక్తికి చాలా సులువు. అతడు కూడా అనతి కాలంలో సంపూర్ణ స్వేచ్ఛ పొందుతాడు. అర్హత పొందిన విద్యార్థిని
జ్ఞానపదంలో నడిపించడానికి అంటే ఒక విద్యార్థి జ్ఞానపదంలో నడవడానికి కూడా వాళ్ళకొక అర్హత ఉండాలి అనేదిక్కడ. ఆ అర్హత పొందిన విద్యార్థిని ఈ జ్ఞానపథంలో నడిపించడానికి ఈ మహోన్నత వ్యక్తికి ఈ ఎంతో ఆ మార్గం చూపించడం ఎంతో సులభమైపోతుంది ఈ వ్యక్తికి. ఒక విద్యార్థిని ఈ దారిలో నడిపించడానికి సులభమవుతుంది అనంటున్నారు. అతడు కూడా అనతి కాలంలో సంపూర్ణ ఈయన ఆల్రెడీ స్వేచ్ఛను పొందాడు. ఇంకో విద్యార్థికి సహాయం ఒక అర్హత కలిగిన విద్యార్థికి సహాయం చేస్తున్న క్రమంలో కూడా ఆ విద్యార్థి అనతి కాలంలో సంపూర్ణ స్వేచ్ఛను పొందుతాడు అంటున్నారు. బాబా గారిని మహోన్నత వ్యక్తులను గురించి, ఇతరుల రోగాలు నయం చేయటంలో వారి శక్తుల గురించి నాకు చెప్పమని కోరాను. ఆయన ఇలా అన్నారు. నయం చేసే స్థాయిలో శారీరక, మానసిక, ఆధ్యాత్మికమని 3 ఉన్నాయి. మానవుడు ఈ మూడింటిలోనూ ఉండే పౌరుడు. ఆధ్యాత్మిక శక్తి ఉన్న వ్యక్తి ఈ ఈ 3 స్థాయిల్లోనూ ఇతరులకు స్వస్థత చేకూర్చగలడు. ఆధ్యాత్మిక శక్తి ఉన్న వ్యక్తి ఈ 3 స్థాయిలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఈ 3 స్థాయిలలో స్వేచ్ఛ పొందిన వ్యక్తి అంటే ఈ ఎలిజిబిలిటీ ఉన్న ఒక గురువు స్థాయిలో ఉన్న వ్యక్తి స్వస్థత చేకూర్చగలుగుతాడంట ఈ 3 స్థాయిల్లో. కానీ అదే వృత్తిగా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన మనస్సు ప్రాపంచిక వస్తువుల గాడిలోనికి మరలుతుంది. వృత్తిగా అంటే డబ్బులను సంపాదించడం. ఒక జాబ్‌గా పెట్టుకున్నప్పుడు తిరిగి ఆయన ప్రాపంచిక వస్తువుల గాడిలోకి మరలుతుంది ఆయన మనస్సు. అటువంటి మనస్సు ఇతరులకు స్వస్థత చేకూర్చలేదు. ఎప్పుడైతే వ్యక్తి స్వార్థపరుడవుతాడో అప్పటి నుంచి మనస్సు గాడి తప్పుతుంది. మళ్ళీ స్వార్థం నువ్వు వృత్తి అంటే డబ్బు సంపాదిస్తున్నప్పుడు అదొక వృత్తిలా పెట్టుకున్నప్పుడు దాని నుంచి నువ్వు స్వార్థము ఎంటర్ అయితే ఇంకా నువ్వు పడిపోతావు. అప్పుడు నీ మనసు గాడి తప్పుతుంది. నువ్వు పడిపోతావు అనేది ఇక్కడ చెప్తున్నారు. కిందికి జారిపోతుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక శక్తి తప్పుగా వాడతారో అది ఇచ్ఛాశక్తి యొక్క శక్తిని హీనపరుస్తుంది. మహోన్నత వ్యక్తులందరూ అన్ని శక్తులు భగవంతునికే చెందుతాయని చెప్తారు. వారు నిమిత్త మాత్రులే. ఇక్కడ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అని ఇక్కడ శక్తులుంటాయి గదా ఫ్రెండ్స్. అంటే నేను కోరుకున్నది జరగడం. ఆ శక్తి ఆ స్థితి నుంచి నా లోపలున్న ఆ శక్తి నేను కోరుకున్నది అక్కడ మేనిఫెస్ట్ అయ్యే దాని స్థితి నుంచి హీనపరుస్తుంది అంటున్నారు. శక్తి హీనమవుతుంది అంటున్నారు. మహోన్నత వ్యక్తులందరూ అన్ని శక్తులు భగవంతునికే చెందుతాయని చెప్తారు. వాళ్ళు ఒక నిమిత్త మాత్రంగా ఉంటారు అని అంటున్నారు. ప్రతి వ్యక్తికి స్వస్థత చేకూర్చే శక్తి ఉంది. ప్రతి మానవ హృదయాలలోనూ ఈ స్వస్థత ఇవ్వగలిగే శక్తి ప్రవహిస్తూనే ఉంటుంది. సరియైన మార్గంలో ఈ శక్తిని వాడితే ఈ స్వస్థత చేకూర్చగలిగే శక్తి ప్రవాహంలో బాధలను అనుభవిస్తున్న శరీర భాగానికి, మనస్సుకి తిప్పవచ్చు. బాధితుడికి ఈ స్వస్థత చేకూర్చే శక్తి పోషక శక్తిని, బలాన్ని ఇస్తుంది. స్వస్థత చేకూర్చడానికి శక్తినిచ్చేవి స్వార్థరాహిత్యము, ప్రేమ, శక్తి ఉత్పాదక పట్టుదల, తనలోని దైవానికి ఏకాగ్రతతో కూడిన ఆరాధన. ఏమంటారు? మన లోపలున్న బాధితుడికి స్వస్థతను చేకూర్చే శక్తి, పోషణ శక్తిని, బలాన్ని ఇస్తుంది. అంటే మన లోపలున్న శక్తి మనము ఇప్పుడు పత్రిజీ గారు అదే అంటారు కదా! ధ్యానం చేసినప్పుడు మన లోపలున్న రోగాలు నయమైతాయి. దేనివల్ల నయమైతాయి? మనం తీసుకునే ఆ కాస్మిక్ ఎనర్జీ వల్ల అవి నయమైతాయి అని అంటారు కదా! ఇక్కడ ఈ బాబా గారు ఏమంటున్నారు అనంటే శరీర భాగానికి, మనసుకి ఆ శక్తిని తిప్పవచ్చును అంటున్నారు. బాధితుడికి ఈ స్వస్థత చేకూర్చే శక్తి పోషక శక్తిని, బలాన్ని ఇస్తుంది. స్వస్థత చేకూర్చడానికి శక్తినిచ్చేవి వాటితో పాటు స్వార్థరాహిత్యము, ప్రేమ, శక్త్యుత్పాదన, పట్టుదల. ఉత్పాదన పట్టుదల. అంటే మనం సంపాదించుకున్న శక్తిని మనము సరైన విధంగా ఖర్చు చేయడం కూడా. అనవసరంగా మాట్లాడడం, అనవసరంగా చూడడము, అనవసరమైన పనులు చేయడము వీటికి కాకుండా
హ్మ్. మన శక్తి వృధాగా పోకుండా ఉంచుకోగలగడం కూడా ఇక్కడ చెప్తున్నారు. తనలోని దైవానికి ఏకాగ్రతతో కూడిన ఆరాధన. 15 రోజులు బాబాగారితో గడిపాక ఈ ప్రపంచంలోనూ, బయట జీవించే కళ, జీవిత ధ్యేయం పట్ల, వైరాగ్యము పట్ల ఉండవలసిన జాగరూకత అని వైరాగ్యం పట్ల ఉండవలసింది జాగరూకత అని అర్థం చేసుకున్నాను. ఇక్కడ 15 రోజులు ఆ బాబాగారితో రామాగారు గడిపాక, ఈ ప్రపంచంలోనూ, బయట జీవించే కళ, జీవిత ధ్యేయం పట్ల, వైరాగ్యము పట్ల ఉండవలసింది జాగరూకత అని అర్థం చేసుకున్నాను అంటున్నారు. ఈ రోజుకి ఇక్కడికి ఆపుదాం ఫ్రెండ్స్.